పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకైతే తెలంగాణ వ్యాప్తంగా ఒక హైటెన్షన్ వాతావరణం చూస్తున్నాం. పొలిటికల్ లీడర్లు ఇవాళ ఒక మాట రేపు ఒక మాట మాట్లాడుతున్నారు. అసలు ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారో తెలియదు. నిన్న కూడా కడియం కావ్య పార్టీకి రీజన్ చేస్తున్నా, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా కూడా తను రీజన్ చేస్తున్నా, ఉన్న పరిణామాలు అలాగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి తను ఒక లెటర్ అయితే రిలీజ్ చేసింది. నెక్స్ట్ చూస్తే అక్కడ చేస్తే బీఆర్ఎస్ నేతలు పార్టీ ఆఫీస్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి కడియం శ్రీని అయితే ఒక ఆట ఆడుకున్న సిచ్యువేషన్ ఉంది. అసలు ఎందుకు కడియం శ్రీని ఎందుకు వెళ్ళిపోయాడు బీఆర్ఎస్ నుంచి? మనతో పాటు మాట్లాడడానికి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ మాజీ పశ్చిమ ఎమ్మెల్యే దాసం వినయ్ భాస్కర్, అదేవిధంగా మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు చెప్పండి, కడియం శ్రీహరి పోవడానికి కారణాలు ఏంటి? అవకాశవాద రాజకీయం, ప్యాకేజ్ మాట్లాడుకొని తన బిడ్డకు పదవి ఇప్పించుకోవాలని, ఇప్పించిన పార్టీలో గెలిపించుకోవాలని చెప్పి ఒక దురాశతోని దుర్బుద్ధితోని పోయిండ్రు. కానీ ఈరోజు నిజంగా ఆయన నిజాయితీ గల్లోడైతే, నిబంధన గల్లోడైతే ఈరోజు ఈ పార్టీ నుంచి ఎందుకు రాజీనామా చేసిండు? మొన్నటికి మొన్న 4 రోజుల క్రితం తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుంటానికి కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఉద్యమకారులను కూడా కాదని చెప్పి వాళ్ళను ఒప్పించాలి మెప్పించాలని చెప్పి కేసీఆర్ మాకు ఆదేశిస్తే మేము అందరిని కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళ బిడ్డను మరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే రాత్రి ఢిల్లీ పెద్దలు మరి కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ నాయకులతో ప్యాకేజ్ మాత్రం పెద్దగా మాట్లాడుకున్నాడు. మరి ఈరోజు అవినీతి ఆరోపణలు మా పార్టీ పైన ఈరోజు తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని తన్ని ఈరోజు వేరే పార్టీ ఆశిస్తుందంటే ఈయన వెళ్తూ కడియం కావ్య కూడా విమర్శించింది ఏంటి? దాదాపు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సిచ్యువేషన్ లేదు, కబ్జాలు దందాలు చేశారు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఆరోపించి వెళ్ళారు. ఈరోజు వీరు పోయే పార్టీ ఎంతో గొప్ప చరిత్రదో ప్రజలందరూ కూడా తెలుసు. 2G స్పెక్ట్రమ్ కేసు, బోఫర్స్ కేసు ఏ పార్టీ చేసిందండి? ఈరోజు ఈయన ఇప్పుడు కాదు, గతంలో ఉన్నటువంటి టీడీపీ సమయంలో కూడా ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పక్షాన చేరాడు. ఆ ఎన్టీఆర్ టీడీపీలో కానీ చంద్రబాబు టీడీపీలో కానీ దళితులను ఎక్కడ కూడా మరి వారిని ప్రోత్సహించకుండా వారికి ఎదుగుదలకు ఎక్కడికక్కడ అణగదొక్కి అధినాయకత్వానికి చెప్పుడు మాటలు నమ్మించి సాడీలు చెప్పి ఈరోజు దళితులే కాదు బీసీ నాయకులను కూడా ఎదుగనీయకుండా చేసినటువంటి నీచమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగింది కడియం శ్రీహరికి అని కూడా సందర్భంగా తెలుస్తుంది. కేవలం టీడీపీలనే కాదు, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో సోదరులు మందకృష్ణ మాదిగ గారు పెద్ద ఎత్తున దళితుల కోసం పాదయాత్ర సైకిల్ యాత్ర చేసి ఉవ్వెత్తున దళితుల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో చంద్రబాబు గారు కడు సైకిల్లో పనిచేస్తున్నాడు కడియం శ్రీహరి. ఆ ఉద్యమాన్ని కూడా చీల్చాలని చెప్పి కృపాకర్ మాదిగనం పక్షాన చేర్చుకొని ఈరోజు కృష్ణన్నను కూడా దెబ్బ కొట్టాలని చూసిండు. అటువంటి నీచమైనటువంటి చరిత్ర మరి శ్రీహరి గారిది. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీలో కూడా గతంలో మొదటి నుంచి కేసీఆర్ వెంట ఉన్నటువంటి డాక్టర్ విజయరామారావు గారిని పోయేదానికి వీరే కారణం, డాక్టర్ పరమేశ్వర్ గారు పోయేదానికి వీరే కారణం. గతంలో టీడీపీలో ఉండి పాపం పోలీస్ నౌకరికి రాజీనామా చేసి ప్రజా సేవ చేద్దామని చెప్పి పాపం దొమ్మడి సాంబన్నను కూడా అణగదొక్కినటువంటి నీచమైన చరిత్ర కడియం శ్రీహరి గారు అని కూడా సందర్భంగా మొదటి నుంచి మా పార్టీలో ఉన్నటువంటి మా దళిత సోదరులను కూడా మరి వారిపైన అనేక ఆరోపణలు చేసి ఈరోజు నీ బిడ్డకు తెచ్చుకోవాలని చూసినాం. మేము ఏమంటలేం, నీ ఇష్టం. నువ్వు పోయే పార్టీలో ఎంత ప్యాకేజ్ మాట్లాడుకున్నావో ప్రజలకు తెలుసు. ఒకవేళ నువ్వు పోయే పార్టీ ప్రజా మద్దతు ఉంటే మా పార్టీ పైన అవినీతి ఆరోపణలు చేసినట్టయితే మరి రాజీనామా చెయ్యి. ఈరోజు 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క నెల కూడా నువ్వు పదవి లేకుండా లేవు. ఈరోజు మనసున్న మహారాజు కేసీఆర్ గారు నిన్ను 2 సార్లు ఎంపీ చేశాడు, ఒక్కసారి ఉప ముఖ్యమంత్రి చేసిండు. మా రాజన్నను కాదని కూడా నిన్ను ఉప ముఖ్యమంత్రి చేసిండు. మొన్నటికి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మా రాజన్నను కాదని కూడా నీకు ఎమ్మెల్యే చేసిండు. దీంతోనేదో అధికార దాహం సరిపోదని చెప్పి నీ బిడ్డకు కూడా కావాలని బ్లాక్మెయిల్ చేసినావు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు మనసున్న మహారాజు ఈరోజు ఇంత క్లిష్ట సమయంలో తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తే
ప్రజాక్షేత్రంలో నీ గుణపాఠం చెప్పక తప్పదని సందర్భంగా ప్యాకేజ్ అంటున్నారు, మీకున్న సమాచారం ఏంటి? ఏం ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు కడియం శ్రీహరి? ఈరోజు ప్యాకేజ్ కానీ తన ఆస్తులు కాపాడుకుంటానికే ఈరోజు అధికార పార్టీలో పోవాలని చూస్తున్నాం. మీరేం చెప్తారు సార్? ఓవరాల్ సిచ్యువేషన్ మీకు తెలుసు, తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి ఉన్న దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న సంఘటనలు మొత్తం మీకు తెలుసు. ఏం చెప్తారు? కడియం కావ్య, కడియం శ్రీహరి పార్టీ వీడిపోతున్నారు అంటే ఏం చెప్తారు? ఏమి ఒకటే అర్థమవుతుంది, టికెట్ వచ్చిన తర్వాత నిన్న 4 గంటల వరకు కూడా కార్యక్రమం చేయాలనే ఓ సంకల్పంతో జిల్లాలో ఉన్న చాలామంది నాయకులు, ఇప్పుడే మాట్లాడిన మా జిల్లా పార్టీ అధ్యక్షుడు వినయ్ భాస్కర్ గారు స్వయంగా వారి ఇంటికి పోయి, అభ్యర్థి ఇంటికి పోయి కూడా 31 జరగబోయే కార్యక్రమాలు ఏమైనా చేయాలనేది కూడా అతను మాట్లాడిన విషయం కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా సొంత ఏజ్ ఉంటుంది ఎవరికైనా సరే రాజకీయాలు కొంతమందికి. అందుకే రాజకీయాల్లో నో మర్డర్ సూసైడ్స్. మరి ఇలా ఏ విధంగా సక్సెస్ఫుల్ అవుతాడో వెయిట్ చేద్దాం మనం అంతా కలిసి. అంటే మీన్స్ ఓకే, రాజకీయాలలో మీరే చెప్తున్నారు, ఒకవేళ బసవరావు సారాయి కూడా సేమ్ ఇలాంటి యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? సుత్తగా నా సంగతి తెలుసా మీకేమన్నా? నా బ్యాగ్లో మీకేం తెలియదు ఇంకా. తెలిసిన ఇట్లా మాట్లాడారు ఎవరు నాతోటి. అంటే ఇప్పుడు నేను అనేది కడియం టీడీపీ నుంచి వచ్చాడు, టీడీపీ నుంచి వచ్చి అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. ఓకే, 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు, పదవి చేపట్టారు, ఓకే. అయినా కానీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. సారయ్య గారు దాదాపు కాంగ్రెస్ నుంచి వచ్చారు, సొంత గుటికి కాంగ్రెస్లోకి సారయ్య పోతున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలో వట్టి నాయకుని కాదు. తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ముందుకే నేను వరంగల్లో పెద్ద ఎత్తున తెలంగాణ కావాలనే నాయకత్వం వహించిన వ్యక్తిని, ఏకైక వ్యక్తి తెలంగాణలో ఏకైక వ్యక్తి నేను ఒక్కని. నేను ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా, ఆనాడు మన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర్ వ్యతిరేకంగా కూడా నేను వరంగల్ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినా, సక్సెస్ఫుల్ అయినాం. ఆ స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ రావటానికి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందో. అలా నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిని నేను. ఇప్పుడు పదవుల కోసం పోతున్నారు, దాదాపు పదవిని ఆశించిపోతున్నారు. మరి పబ్లిక్ ఏం చెప్తున్నారు, ఓటర్లకు ఏం చెప్తున్నారు, మీరేం చెప్తారు ఒక సీనియర్ పొలిటికల్ లీడర్గా? ఆనాడు కూడా నాకు మంత్రి పదవి ఇస్తాను ముఖ్యమంత్రి రాజశేఖర్ మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి 40 నిమిషాలు కూడా టీ తాగి కాంప్రమైజ్, మనకి ఏం సంబంధం నువ్వు ఇలా క్యాబినెట్ జైన్ గారు ఏర్పరిచి ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నువ్వు రాజీనామా ఇచ్చే దూరం ఉండాలని చెప్పారు. నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే. నేను 69-70లో నేను వరంగల్ మట్వాడ హై స్కూల్లో స్టూడెంట్స్ విద్యార్థి అధ్యక్షుడిగా ఎంపికై ప్రజా ఎంపికై పట్టణ టౌన్లో కూడా నేను ప్రజెంట్ చేసి తెలంగాణ ఉద్యమం నడిపినాను. తెలంగాణ ప్రజా విద్యార్థి నాయకుడు నేను. మరి చెన్నారెడ్డి మేము అందరూ చేసిన వాళ్ళం. ఆల్తుపాల్తు ఉద్యమాలు చేయలేము మేము ప్రాణాన్ని కూడా ఫైరింగ్లో ఎదురుబడి నిలబడ్డ బాపత్రులు మేము అందరం. ఆ ఉద్యమాన్ని ఇది క్వైట్ ఆపోజిట్. ఆనాడు తుపాకులు గుడ్లో మేము ఎదురుగున్నాం అందరం. అయినా ఆ రోజు కూడా స్టేషన్ దగ్గర హెడ్ పోస్ట్ దగ్గర ఫైరింగ్ అయితే నా దగ్గర పక్కన 2 చనిపోయారు. లక్కీలో నేను బతికడం జరిగింది. అంటే అలాంటి సంఘటనలు కూడా చూసిన వ్యక్తిని నేను. నాకు కేసీఆర్ పట్ల విశ్వాసం, నమ్మకం ఉంది. ఒక మీ ఇద్దరం కూడా సొంత అన్నదమ్ములాగా ఎక్కువగా ఆప్యాయత ప్రేమతో ఉంటాం. ఆ విశ్వాసం కేసీఆర్ పైన నాకు ఉంది. త్వరలో 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారంటే సారయ్య ఏం చెప్తారు? ఇప్పుడే దాని గురించి ఇప్పుడు ఊహించడం తప్పు. అయిన తర్వాత మాట్లాడలేదు. కడియం సరే పోతూ వచ్చింది అని మీరు మాట్లాడినా మేము మాట్లాడలేదు. అయిపోయినాక మాట్లాడతాం దాని గురించి. అంటే ఎవరు పోయినా కూడా వాళ్ళు పోయినాక మాట్లాడతారు, ఉన్నంతసేపు అయితే ఏం సమాధానం చెప్పారు, ఏం మాట్లాడారు. దానికి ఆయుధ నాయకత్వం గారు కేసీఆర్, కేటీఆర్ గారు, సంతోషం వీళ్ళంతా కూడా మరి జిల్లా వైజ్ కూడా నా అప్పీల్ ఒకటే ఆది నాయకత్వానికి. ఇప్పటికైనా జిల్లాలో ఉన్న నాయకత్వాన్ని పిలిపించి మాట్లాడి ఒక విధమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పెట్టిన ఉద్యమ పార్టీది. ఆ ఉద్యమ స్ఫూర్తితో మనం ఏదైనా సరే తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ సంస్థలపేట పోరాడి సాధించిన తెలంగాణను కట్టి రెప్పలా కాపాడుకున్న బాధ్యత మన పైన ఉంది. వీళ్ళు అవకాశంగా వచ్చి అధికారం వచ్చి పోయి కాదు, అధికారం శాశ్వతం కాదు, మన శాశ్వతం. తెలంగాణ కాపాడడానికి మన దాని విషయం చెప్పడానికి అధినాయకత్వం దిగి పనిచేస్తుందని ఒక నమ్మకం నాకు. ఇటీవల పార్టీ వీడిన వారింటికి కూడా సారయ్య గారు వెళ్ళారు, దాదాపు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా వెళ్ళారు, బుజ్జగించారు. ఎందుకు మీరు చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు వినట్లేదు? నన్ను ఎవరు పంపలేను, నా మీద బాధ్యతతో పోయాను. నేను ఒక టీఆర్ఎస్ పార్టీలో నా సొంత రెస్పాన్స్ పోయి కలిసి మాట్లాడినా. ఎవరైనా పోతాను, నేను పార్టీ ఉన్నప్పుడు నేను పోవడం నా ధర్మం, నా డ్యూటీ అది. ఎందుకంటే నాకు రాజకీయంగా నేను 14 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన ఆ అనుభవం ఉంది కనుక ఏ విధంగా ఎవరినైతే ఎక్కువ చేస్తే ఉంటారో అనేది ఆ అనుభవంతో పేరు ఎక్కువ చేసిన అవుతాను. అంటే మీరేమో వ్యక్తిగతంగా పోయి నేను మాట్లాడుతున్నా, బుజ్జగిస్తున్నా అని మీరు అంటున్నారు, వాళ్ళేమో వాళ్ళ స్వార్థం చూసుకుని వెళ్తున్నారు అనుకోవచ్చా? అది వాళ్ళని అడగాలి, నేనేంటి చెప్తా. అంటే మీరు బుజ్జగించినా కూడా మీరు సీనియర్ పొలిటికల్ లీడర్గా చెప్తారు కదా వాళ్ళకి. రాజకీయ నాయకులంతా స్వార్థపడు దేశంలో ఎవడు ఉంటాడు. మీరు కూడా ఒక పొలిటికల్ లీడరే. ఎస్, రాజకీయాల్లో స్వార్థం లేకుండా ఎవడు పనిచేయడం. ఆశావాదులు అందరూ మేము అంతా. నాకు కూడా ఆశ ఉంది, నేను కావాలని కోరుకుంటా. ఏం ఆశ ఉంది నెక్స్ట్ మీకు అది చెప్పండి. మనిషి
నాకు అన్ని ఆశలు సంబంధించి నేను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన అన్నిటికన్నా ఎక్కువగానే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ తెలంగాణ ఉద్యమాల్లో అంటే పార్టీగా నాయకత్వం ఎట్లా వహించాడు. ఒక నేషనల్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యతిరేకంగా క్యాబినెట్లో మంత్రిగా ఉండి వ్యతిరేకంగా చేసిన వ్యక్తి నేను. అదైనా పెద్ద ఇదైనా పెద్ద. ఇప్పుడు ఆశ ఉంటుంది, ప్రతి పొలిటికల్ లీడర్ అంటేనే ఆశ అని అన్నారు. మళ్ళీ మీకు మళ్ళీ ఓ మంత్రిగా చేయాలని ఆశ ఉందా? అని అనుభవించారు, ఇంకెందుకు నాకు మళ్ళీ చేయాలని ఆశ అంటే మళ్ళీ ఏమన్నా మనిషి ఆచార్య చెప్తాను, మనిషి యొక్క తత్వం. మళ్ళీ ఆ మంత్రిగా డిప్యూటీ సీఎంగా చేయాలని ఆశ. నా మాట ఏంట్రా, మనిషి యొక్క లక్షణం అది. అది మనకి మంచిగా ఆశావాదం లేకుంటే ఎవరు రాజకీయాలు పని చెబుతాం. ఏ కార్యక్రమం చేసినా మీరు ఉన్నారు ఎగ్జాంపుల్, కొద్దిగా పడ్డాడు ఇంకా పెద్ద స్థాయి పోవాలి ఎందుకు కోరుకోను, అది నీ ఆశ, ఓ సంకల్పం. దానికి నేను ఫైనల్గా స్టేషన్ గన్పూర్ రాజకీయాల గురించి ఏం చెప్తారు? రేపు ప్రెస్ మీట్ పెడతా అంటున్నారు, ఆల్రెడీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తా అంటున్నారు, ఏం చెప్తారు సార్? గన్నపూర్లో యాక్చువల్గా ఇవాళ మీటింగ్ కూడా గన్పూర్లో పెట్టవలసిన బాధ్యత ఉంది అందరిది, మా అందరిది. మేమందరం కూడా అక్కడ పోయి మాట్లాడి చేస్తే ఇవాళ ఒక విధంగా టెంపో వచ్చేది ఉండే. మరి అధినాయకత్వం ఇవ్వాల్సిందో ఇక్కడ పెట్టారు పార్టీ ఆఫీసులో. అక్కడ స్వయంగా పోయి కూర్చొని మాట్లాడితే ఆ 4 రకాల మంది క్యాడర్ వచ్చేది మాట్లాడితే వాళ్ళకి మనోధైర్యం కల్పించేవాళ్ళం మేము అందరం. కానీ ఇలా కూడా పార్టీ అనేది రేపే కూర్చుంటాట అందరూ మేము అందరం పోయినాక చెప్పగలుగుతాం. నేను గాలి చెప్పేయడానికి సార్ ఓవరాల్గా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలకు ఎలాంటి భరోసా ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు? ఒకటే అప్పీల్ చేస్తున్నా వాళ్ళకి, ప్రత్యేక తెలంగాణ సాధనలో ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా అన్నిటిని త్యాగం చేసి నిలబడిన కార్యకర్తలు ఉద్యమ నాయకులందరూ ఒకటే అప్పీల్ నాకు. ఏ ఆశయం కూడా ఇది ఏం కోసం మీరు ఉద్యమంలో పనిచేసి కేసీఆర్ నాయకత్వం విశ్వాసం నమ్మకంతో పనిచేశారో ఇప్పుడు కూడా ఆపద కాలం కూడా వారి వెనుబండి ఉండాలనేది నా అప్పీల్. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీలో వాళ్ళు పార్టీని వీడి వెళ్తున్నారు. వాళ్ళు వీడి వెళ్ళేవారు కూడా స్వార్థం కోసం వెళ్తున్నారు. పొలిటికల్ లీడర్ అంటేనే ఒక దాదాపు ఆశ మీదనే ఉంటాడు, ఆశతోటే తను వెళ్తారంటున్నారు. మరి దాస్యం వినయ్ భాస్కర్ కూడా ఇప్పటివరకు చాలా వరకు బుజ్జగించారు. వెళ్ళిన నేతలను కూడా ఇటు తాటికొండ రాజయ్య కావచ్చు, అదేవిధంగా తాటికొండ రాజయ్యతో పాటు మొన్నటి వరకు ఆరూరి రమేష్, అదేవిధంగా పార్టీ వీడుతున్న సీనియర్ అగ్రనేతలు కూడా తను మాట్లాడిన సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. కడియం కావ్య పార్టీకి రాజీనామా చేయడం అయితే ఒక దాదాపు బీఆర్ఎస్ నేతలకు మటుకు ఒక ఫైర్గా ఉన్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. ఎందుకంటే కడియం శ్రీహరి 10 సంవత్సరాలు పార్టీని దాదాపు అన్ని పదవులు అనుభవించినాక కూడా తను వెళ్ళిపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీలో కరెక్ట్ కాదు. కడియం శ్రీహరికి నిజంగా నైతిక విలువలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్లే ముందుగానే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తను వెళ్ళాలి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు అగ్రెసివ్గా మాట్లాడుతున్న సిచ్యువేషన్ నెలకొంది. మరి కడియం ఎలాంటి స్టెప్ తీసుకుంటారు మనం చూస్తున్నాం. విజువల్స్లో కూడా దాదాపు కడియం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నాం మనం ప్రస్తుతం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కూడా కడియం శ్రీహరికి సంబంధించిన, అదేవిధంగా మొన్న పార్టీ వెళ్ళిపోయిన వాళ్ళ ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం. విజువల్స్లో దాదాపు స్టిక్కర్స్ వాళ్ళు అంటించారు. ఇన్స్టెంట్గా వాళ్ళు ఫేస్ కనబడకుండా వైట్ స్టిక్కర్, అదేవిధంగా ఇప్పుడున్న బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిక్స్ అయితే అక్కడ పెట్టిన సిచ్యువేషన్ మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొన్న కూడా ఒక విషయం బయటకు వచ్చిన సందర్భం, తాటికొండ రాజయ్య ఇష్యూలో కడియం శ్రీహరి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. కడియం శ్రీహరి ఇన్వాల్వ్మెంట్ ఉండగానే కడియం శ్రీహరి కావాలని తాటికొండ రాజయ్యని ఇబ్బంది పెట్టడం వల్లనే వెళ్ళిపోయినట్టు రాజయ్య వర్గం కూడా ఆరోపించిన సిచ్యువేషన్. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నేతలు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి కడియం పోతే పోనీ, కానీ కడియం పోయినాక ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, మీరు పార్టీకి అయితే రీజన్ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటున్నారు. వినయ్ భాస్కర్ కూడా ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి మీకు. ఇప్పటివరకు అయితే అందరూ పార్టీ విడిపోతున్న సిచ్యువేషన్ నెలకొంది, మీరు వెళ్తున్నారు, బుజ్జగిస్తున్నారు. అదే కోవలో దాస్యం వినయ్ భాస్కర్ అడుగులు వేయబోతున్నారు. నేను తెలంగాణ కోసం, టీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం ఒక గులాబీ సైనికునిగా, ఒక ఉద్యమకారునిగా కేసీఆర్ వెంటనే ఉంటాను. కన్ఫామ్, ఖచ్చితంగా పార్టీ మారేది లేదు. ఎందుకంటే వినయ్ గారు ఎందుకంటే దాదాపు కడియం శ్రీహరి కానీ ప్రతి ఒక్కరు అదే మాట చెప్పిన సిచ్యువేషన్ నెలకొంది. నిన్న మధ్యాహ్నం కూడా మీరు కడియం శ్రీహరిని కలిశారట, ఏం మాట్లాడారు, దేని గురించి కలిశారు? 31వ తారీఖు రోజున మా పార్లమెంట్ మీటింగ్ ఉండే, ఆ ఏర్పాట్లను బాధ్యత తీసుకున్నా, నువ్వు దయచేసి అతిథిగా రా, మీ బిడ్డను తీసుకొని రా అని చెప్పేదానికి ఆహ్వానించేదానికి ఏమొచ్చింది సమాధానం? వస్తా అన్నాడు, రాత్రి చేయించి. ఏం చెప్పబోతున్నారు సార్ ఏం చెప్పబోతున్నారు కార్యకర్తలకి? క్షేత్రంలో నేను చెప్పుడు కాదండి, ప్రజలందరూ గులాబీ సైనికులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో వారికి ఓటమి తప్పదు.
చూస్తున్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అయితే వీడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వీడిపోతున్నాడు కానీ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రజల వేసే ఒక ఓట్ అయితే వాళ్ళ ఓటమి ఖచ్చితంగా చవి చూడాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న సిచ్యువేషన్. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగానైతే కడియం శ్రీహరి మరొకసారి తెర మీదకి వచ్చారు. కడియం శ్రీహరి టాపిక్ అయితే మరొకసారి తెర మీదకి వచ్చింది. 2013 మే 11వ తారీఖున టీడీపీ వీడి కడియం శ్రీహరి అప్పటి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక కూడా అప్పుడు డిప్యూటీ సీఎంగా చేశారు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. ఆఖరికి మొన్న జరిగిన 2023 అసెంబ్లీ ఎలక్షన్లో స్టేషన్ గన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యని కాదని చెప్పేసి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. కడియం శ్రీహరి విన్ అయ్యారు. మొత్తానికి విన్ అయినాక కూడా కడియం కావ్యకి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినా కానీ కడియం కావ్య కూడా నిన్న రీజన్ చేసి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ తోటి ప్యాకేజ్ మాట్లాడుకొని కడియం శ్రీహరి వెళ్తున్నారు. లేదు ఇంతకాలం బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్ నేతలను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి వెళ్తున్నారు అని చెప్పేసి అయితే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న సిచ్యువేషన్. ఫైనల్గా ఈరోజు ఈవినింగ్ వరకు ఏం జరగబోతుంది, దాదాపు 2-3 రోజుల్లో కేకతో సహా కడియం శ్రీహరి దాదాపు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. కాంగ్రెస్లో ఎలా జాయిన్ కాబోతున్నారు, కాంగ్రెస్లో కడియం కావ్యకి ఎంపీ టికెట్ ఇస్తారా, కడియం శ్రీహరికి ఎంపీ టికెట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్లో కడియం కావ్యని ఎమ్మెల్యేగా నిలబెడతారా, మనము వేచి చూడాల్సిన సిచ్యువేషన్.